చేపల పులుసు చేయడం పిచ్చు ఈజీ. ముందు ఫిష్ ని ఉప్పు కారం పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. పక్కనే ఒక కప్ టీ పెట్టుకొని తాగారే అనుకోండి, మీ మూడ్ ఇంక్రీజ్ అయ్యి వంట ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించండి. తర్వాత ఉప్పు కారం వేసుకోండి. తర్వాత టొమాటో ప్యూరీ చింతపండు పులుసు వేసుకొని బాగా కుక్ అవనివ్వండి. చింతపండు మెజర్మెంట్ నేను చెప్పను, మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఆ తర్వాత వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చిక్కగా ఉండాలి అంటే తక్కువ వాటర్ వేసుకోండి, పలుచగా ఉండాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. అంతే, ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలు వేయండి. చేప ముక్కలు వేసే ముందు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి. చేప ముక్కలు వేసిన తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేయడం కష్టం. గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకనే ఇప్పుడే టేస్ట్ చేసుకుని తర్వాత చేప ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. నోరు ఊరుతుంది కదా. ఒక 10 minutes ఉంచండి. దించే ముందు కొత్తిమీర వేసుకోండి. అంతే, ఇంత ఈజీ. యమ్మీగా ఉంది.